అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును మరొక గ్రంథము విప్పబడెను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదేమనగా, దేవుని వద్ద 2 విధాలైన గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకటి జీవ గ్రంథము, 2 ఇతర గ్రంథాలు. జీవ గ్రంథము ఒక్కటే, ఇతర గ్రంథాలు మాత్రం అనేకము. దీనిని బట్టి మనం గమనించేది ఏమిటంటే, జీవ గ్రంథంలో పేర్లు ఉన్నవారి కన్నా ఇతర గ్రంథాలలో పేర్లు ఉన్నవారే ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే జీవ గ్రంథము ఒక్కటే కానీ ఇతర గ్రంథాలు అనేకములు కావున. ఇప్పుడు ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి, ఎవరి పేర్లు ఇతర గ్రంథాల్లో ఉంటాయి? జీవ గ్రంథంలో పేరు ఉంటే ఇతర గ్రంథాల్లో పేరు ఉండదు. ఇతర గ్రంథాల్లో పేరు ఉంటే జీవ గ్రంథంలో పేరు ఉండదు. ఇప్పుడు జీవ గ్రంథంలో పేర్లు ఎవరివి ఉంటాయి? ఒకటి, ఎవరైతే పరలోక ప్రవేశ అర్హత కలిగి ఉంటారో వారి పేర్లు. 2, ఎవరైతే దేవుని స్థాయి నీతిని కలిగి జీవిస్తారో వారి పేర్లు. 3, ఎవరైతే రక్షింపబడి దేవుని కోసం రోషంగా జీవిస్తారో వారి పేర్లు. 4, చివరిగా యేసు ప్రభువును పాప పశ్చాత్తాపముతో అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ ఆధీనంలో నీతిమంతులుగా జీవిస్తారో వారి పేర్లు. ఈ జీవ గ్రంథంలో పేర్లు లేకపోతే వారి పేర్లు ఇతర గ్రంథాల్లో ఉంటాయి. యేసు ప్రభువును అంగీకరించక తమ ఇష్టానుసారంగా పాపంలో జీవించే వారి పేర్లు ఇతర గ్రంథాల్లో ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. కావున ప్రియమైన దేవుని బిడ్డ, జీవ గ్రంథంలో నీ పేరు ఉండుట అత్యంత ఆవశ్యకం. కావున నేడే యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో అంగీకరించండి. మీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. అప్పుడు నీవు అగ్నిగుండము నుండి తప్పించబడి పరలోక వారసుడు అవుతావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.